అమ్మ బాధపడకు. నేను ఎలాగో బయటికి వస్తాను. భూమి అన్నయ్యతో మాట్లాడావా? అని చెర్రి అంటే, లేదు చెర్రి నేను మాట్లాడలేదు అని భూమి అంటుంది. ఏంటి భూమి ఎందుకు మాట్లాడలేదు? అన్నయ్యతో చెప్పి ఉంటే ఏదో ఒక రకంగా నన్ను బయటికి తీసుకొచ్చేవాడు కదా! ఎందుకింత పని చేశావు? అని చెర్రి బాధపడుతూ ఉంటాడు. లేదు చెర్రి నేను మాట్లాడదామని అనుకున్నాను. ఆయన పూరి పెళ్లి పనుల్లో చాలా బిజీగా ఉన్నారు. అందుకే నేను డిస్టర్బ్ చేయటం ఎందుకని మాట్లాడలేదు అని భూమి చెప్తుంది. నా కొడుకు శిక్ష అనుభవించాల్సిందేనా? అయ్యో! నేనేం పాపం చేశాను అని మీరా ఏడుస్తూ ఉంటే, చెర్రి బాధపడకు. మేము లాయర్‌తో మాట్లాడాము. ఆయన కేసు టేకప్ చేస్తే ఓడిపోయిందంటూ లేనే లేదు. కాబట్టి ఆయన తప్పకుండా నిన్ను బయటికి తీసుకువస్తాడు అని భూమి చెప్తే, అవునని కేపీ చెప్తాడు. అప్పుడే అపూర్వ, నక్షత్ర కారు దిగి గర్వంగా వస్తూ ఉంటారు. చెర్రీ, చెర్రీ ఎందుకురా ఇంత పని చేశావు? అంటూ అపూర్వ ఏడుస్తూ నటిస్తూ ఉంటుంది. వదిన నా కొడుకు ఏ తప్పు చేయలేదు. నువ్వే కాపాడాలి వదిన అని మీరా దండం పెడుతూ ఉంటుంది. అసలు ఇలా చేస్తావని నేను అస్సలు అనుకోలేదు. నేనే కదా చెయ్యి పట్టుకొని నిన్ను నడిపించాను, పెంచి పెద్ద చేశాను. ఎందుకు ఇలా చేశావు? అని అపూర్వ అంటే, నక్షత్ర చెర్రీ ఇద్దరు కలిసి ఉండకూడదని నువ్వే కదా అపూర్వ ఇదంతా చేశావని భూమి అంటుంది. అయ్యో! ఎంత మాట అంటున్నావు? వీళ్ళిద్దరూ కలిసుండాలని కోరుకునే వాళ్ళలో నేను ముందుంటాను తెలుసా? అని అపూర్వ అంటే, మమ్మీ నన్ను కాకుండా పరాయి ఆడదాన్ని కోరుకునే ఈ చెర్రీతో నేను జీవితాంతం కలిసి బ్రతకలేను మమ్మీ, బ్రతకలేనని నక్షత్ర అంటుంది. చూడు నేను నిన్ను విడిపిద్దామని చాలా ప్రయత్నించాను. కానీ తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడి తీరాల్సిందే అని బావ భీష్మించుకు కూర్చొని ఉన్నాడు. కాబట్టి నేను ఎంత ఒప్పించినా ఒప్పుకోలేదు. నేనేమీ చేయలేకపోయాను. సరేలే నువ్వు ఎక్కడున్నా బాగుండాలని కోరుకుంటాను అని అపూర్వ దొంగ ఏడుపులు ఏడుస్తూ ఉంటుంది. అపూర్వ గారు మీరు మరీ అంత ఏడుస్తూ నటించాల్సిన అవసరం లేదు. అంత పర్ఫార్మెన్స్ కూడా అవసరం లేదు. భూమి ఆల్రెడీ లాయర్‌తో మాట్లాడింది. ఖచ్చితంగా మేము చెర్రీని బయటికి తీసుకొస్తామని కేపీ చెప్తాడు. అప్పుడే లిల్లీ కారు దిగి వస్తూ ఉంటే, దీనివల్లే నా కొడుకు జైలుకు వెళ్ళాల్సి వస్తోంది. దీని సంగతి చెప్తానని మీరా ఏడుస్తూ వెళ్తూ ఉంటే, ఆగండి అత్తయ్య నేను మాట్లాడతానని భూమి లిల్లీ దగ్గరికి వస్తుంది. చూడు లిల్లీ నీకు చెర్రీ మధ్య హెల్తీ రిలేషనే కదా ఉండేది. మరి నువ్వెందుకు ఇలా కేసు పెట్టావు? అసలు ఇదంతా నీకు కరెక్ట్ కాదు. ఒక ఆడపిల్లవయ్యుండి నువ్వు ఇలా పెట్టటం ఎంతవరకు మంచిది? చెర్రీ చాలా మంచివాడు కాబట్టి నువ్వు ఏ తప్పు జరగలేదని కోర్టులో సాక్ష్యం చెప్తావు కదా! అపూర్వకు భయపడి నువ్వు ఇదంతా చేస్తున్నావని నాకు అర్థమవుతోంది. నువ్వు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు నిజం చెప్తావు కదా లిల్లీ! మీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కదా అని భూమి చెప్తుంటే, అప్పుడే అది కాదు అని లిల్లీ మాట్లాడుతూ ఉంటే, అప్పుడే అపూర్వ అక్కడికి వచ్చి, ఏంటి లిల్లీ ఏం చెప్తున్నావు? అని అపూర్వ వచ్చి ప్రశ్నిస్తూ ఉంటుంది. వెంటనే లిల్లీ, చూడు నా ప్లేస్‌లో నువ్వు కనుక ఉండి ఉంటే నీకు అర్థమై ఉండేది నా బాధ. నువ్వు ఆడదానివై ఉండి నన్ను ఇలా చెప్పమనడానికి నీకు బుద్ధి లేదా? సిగ్గుగా లేదా? అని లిల్లీ అంటుంది. చూడు నువ్వు ఎవరికీ భయపడన అవసరం లేదు. నిజం చెప్పు చెర్రీని కాపాడు అని భూమి చెప్తుంటే, నేను చెప్తాను. నిజం చెప్తాను. చెర్రీకి శిక్ష పడేలా చేస్తాను అని చెప్పి లిల్లీ లోపలికి వెళ్తుంది. ఏంటి నువ్వు ఇది అస్సలు ఎక్స్‌పెక్ట్ చేసి ఉండవు కదా! చక్రం తిప్పడంలో నేను థీసిసే చేసేసాను తెలుసా? నేను అడవిని దహించే అగ్నిని అని అపూర్వ డైలాగులు కొడుతూ భూమికి వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. కోర్టు స్టార్ట్ అవటంతో లిల్లీని కోర్టు బోన్లో నిలబెడతారు. అప్పుడే అపూర్వ, నేను చెప్పమన్నట్లుగానే చెప్పు అని కళ్ళతో సైగ చేస్తూ ఉంటుంది. చెప్పండి ఆ రోజు ఏం జరిగింది అని లాయర్ అడుగుతూ ఉంటే, గెస్ట్ హౌస్ చూపిస్తానని చెర్రీ అక్కడికి తీసుకువెళ్ళి నాలో తప్పుగా ప్రవర్తించాడు అని లిల్లీ చెప్తే, అబద్ధం యువర్ ఆనర్ అబద్ధం. నేను ఏమీ అలా చేయలేదు అని చెర్రీ అరుస్తూ ఉంటాడు. ఆగండి మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే మీ లాయర్ ద్వారా చెప్పించండి. మీ లాయర్ ఎక్కడా అని జడ్జి అడుగుతూ ఉంటారు. యువర్ ఆనర్ ఈ చెర్రీ తప్పు చేశాడు. ఈ అమ్మాయి ఇంత బాగా సాక్ష్యం చెప్తోంది కదా అని లాయర్ చెప్తుంటే, లేదు ఆ అమ్మాయి అబద్ధం చెప్తోందని చెర్రీ చెప్తూ ఉంటాడు. అయితే అక్కడ ఏం జరిగింది? మీరిద్దరూ గెస్ట్ హౌస్‌కి వెళ్లారు. తను నీపై పడిపోయి నన్ను పాడు చేయొద్దు, చేయొద్దు అని తనకు తానే ఇదంతా చేసింది. ఇప్పుడు ఇక్కడ అబద్ధాలు చెప్తోంది. అంతేనా? అని లాయర్ అంటే, ఎగ్జాక్ట్‌గా ఇదే జరిగింది అని చెర్రీ అంటాడు. స్టాప్ ఇట్. నువ్వు చెప్పినంత మాత్రాన మేము నమ్ముతాం అనుకుంటున్నామా? చూడండి యువర్ ఆనర్ ఇతడన్నీ కూడా అబద్ధాలు చెప్తున్నాడు. బాధితురాలు నోరు తెరిచి నాకు ఇలా అన్యాయం జరిగిందని ఏ ఆడపిల్లైనా కోర్టులో ఇలా చెప్తుందా? అంతేకాకుండా వీళ్ళ ఇద్దరికీ ముందే పరిచయం ఉంది. ఆ చనువుతో ఇతను బలవంతం చేశాడు. అంతేకాదు ఇతడికి బ్యాక్‌గ్రౌండ్‌లో అంటే కాలేజ్ డేస్‌లో చాలామంది అమ్మాయిలతో ఫ్లర్ట్ చేశాడు అని లాయర్ చెప్తూ ఉంటాడు. ప్లీజ్ యువర్ ఆనర్ నా మాట నమ్మండి. ఇవన్నీ అబద్ధాలు. నేను చాలా మంచివాడిని. నేను ఏ తప్పు చేయలేదు అని చెర్రీ దండం పెడుతూ ఏడుస్తూ ఉంటాడు. డిఫెన్స్ లాయర్ వాళ్ళు మీరు వాళ్ళ వాదనని మొదలు పెట్టాలి అని జడ్జ్ చెప్తూ ఉంటే, ఎక్కడమ్మా లాయర్ ఇంకా రాలేదని కేపీ అంటాడు. వచ్చేస్తుంటాడు మావయ్య దారిలో ఏదైనా లేట్ అయ్యి ఉండొచ్చని భూమి అంటుంది.
ఏంటి భూమి లాయర్ వస్తాడని ఎదురు చూస్తున్నావా? నీ లాయర్‌కి నేను డబ్బులు కట్టలు పడేశాను. డబ్బులు లెక్క పెట్టుకుంటూ ఇంటి దగ్గర ఉంటాడు. రానే రాడు అని అపూర్వ అంటే, అవును మమ్మీ ఆశతో ఎదురు చూస్తోంది చూడు. పాపం భూమికి నిజం తెలీదు కదా! అని నక్షత్ర అంటుంది. చూడండి యువర్ ఆనర్, నిందితుడు తప్పు చేశాడని ఆధారాలు, సాక్ష్యాలు అన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఏ డిఫెన్స్ లాయర్ కూడా ఈ కేస్‌ని తీసుకోరు. కాబట్టి ఇతనికి శిక్ష వేయవలసిందిగా కోరుతున్నాను అని లాయర్ చెప్తాడు. యువర్ ఆనర్, నా మాట వినండని చెర్రీ వేడుకుంటూ ఉంటే, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్ అని జడ్జ్ ఇక రాసుకుంటూ ఉంటాడు. అయ్యో! భూమి వాడి బాధని ఎవరూ అర్థం చేసుకోలేదు అని కేపీ అంటే, లేదు మావయ్య, దేవుడు చూస్తూ ఉంటాడు. ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని భూమి అంటుంది. ఎక్కడ దేవుడు? ఎక్కడ న్యాయం? చూడు చెర్రీ ఎలా ఏడుస్తున్నాడో ఆ జడ్జి గారు ఏం తీర్పు ఇద్దామా అని రాసుకుంటున్నారని మీరా ఏడుస్తూ ఉంటుంది. నిందితుడు తప్పు చేశాడని ఆధారాలన్నీ కూడా చూపిస్తున్నాయి కాబట్టి నిందితుడికి 10 సంవత్సరాలు అని జడ్జి తీర్పు ఇస్తూ ఉంటే, ఆగండి యువర్ ఆనర్, లాయర్ గారు వస్తున్నారు. మేము వాదించడానికి వస్తున్నాం అని గగన్ అరుస్తూ అక్కడికి వచ్చి లాయర్‌ని తీసుకువస్తాడు. ఈ లాయర్ ఎక్కడి నుంచి వచ్చాడు అని అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది. కోర్టుకి లేట్‌గా వచ్చినందుకు నన్ను క్షమించండి. ఇప్పుడు నేను వాదనని మొదలు పెట్టచ్చా? అందులో భాగంగా ఎస్పీ సూర్యని కొన్ని ప్రశ్నలు అడగాలి అని పర్మిషన్ తీసుకొని సూర్యని ప్రశ్నలు వేయటం మొదలుపెడతాడు. చూడండి, ఈ సంఘటన ఎన్ని గంటలకి జరిగిందని లాయర్ అంటే, 12 గంటలకి అని సూర్య చెప్తాడు. సరే, అంటే సంఘటన జరిగిన వెంటనే కదా అప్పుడు బాధితురాలు వచ్చి కంప్లెయింట్ ఇచ్చిందా అని లాయర్ అంటే, లేదు, అక్కడ ఏదో న్యూసెన్స్ జరుగుతున్నట్లు అనిపించి నేనే వెళ్ళి చూశాను, అరెస్ట్ చేశాను అని చెప్తే, అంటే కంప్లెయింటే ఇవ్వలేదు, మీరు ముందుగా అరెస్ట్ చేసేశారు అని లాయర్ అంటే, పరిస్థితుల కారణంగా అని సూర్య అంటాడు. సే ఎస్ ఆర్ నో, అంతే అని లాయర్ గట్టిగా చెప్పటంతో, అవునని సూర్య అంటాడు. అంటే ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయకముందే నిందితుడిని పట్టుకొని ఇతను తప్పు చేశాడని చెప్పి తర్వాత మీరు ఎఫ్ఐఆర్‌ని ఫైల్ చేస్తారా? ఇదెక్కడి న్యాయం అని లాయర్ నిలదీస్తూ ఉంటాడు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి చెయ్యాలి. కానీ ఇదంతా మీరు ప్లాన్ ప్రకారం చేశారు కాబట్టే ఇలా ముందుది వెనక, వెనకది ముందు చేశారు. అవును యువర్ ఆనర్, ఇదంతా వీళ్ళ ప్లాన్. అంతేకాదు, మీరు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నామని చెప్పారు కదా! ఫోటో, వీడియో లాంటిది ఏమైనా ఉందా అని లాయర్ అంటే, లేదని సూర్య అంటాడు. అంటే ఓన్లీ మీ మాట మాత్రమే. అది నిజం కూడా కాకపోయుండొచ్చు కదా అని లాయర్ చెప్పి మీరు వెళ్ళొచ్చని చెప్తాడు. ఇది కేవలం నా క్లయింట్‌ని అరెస్ట్ చేసి శిక్ష వేయటం కోసం మాత్రమే ప్లాన్ చేశారు. కాబట్టి నా క్లయింట్ ఏ తప్పు చేయలేదు. విడిపించాల్సిందిగా కోరుతున్నాము అని లాయర్ చెప్తాడు. అబ్జెక్షన్ యువర్ ఆనర్, ఇవి నిందితుడిని కాపాడటం కోసం మాత్రమే డిఫెన్స్ లాయర్ ఇలా మాట్లాడుతున్నారు. కళ్ళారా చూసిన వ్యక్తి ఉన్నాడు. అతన్ని ప్రవేశపెడతాము అని లాయర్ చెప్తాడు. అంతవరకు చెర్రీకి శిక్ష పడదు అని చాలా సంతోషపడుతున్న గగన్, భూమి, చెర్రీ ముగ్గురు కూడా ఎవరా ప్రత్యక్ష సాక్షి అని షాకింగ్‌గా చూస్తూ ఉంటారు. నమస్తే సారు, నా పేరు వెంకన్న. నేను గెస్ట్ హౌస్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తూ ఉంటాను. నేను మందు తీసుకొచ్చేలోపు ఈ చెర్రీ సారు ఆ అమ్మాయిపై అఘాయిత్యం చేశాడు. ఇంతకు ముందు కూడా చాలా సార్లు ఇలా చేశాడు. నా నోటితో నేను చెప్పలేను అని అతడు తప్పుడు సాక్ష్యం చెప్తాడు. వెంకన్న, నేను నీకు ఎన్ని సార్లు సహాయం చేయలేదు. ఎందుకు నన్ను ఇరికిస్తున్నావు అని చెర్రీ ఏడుస్తూ ఉంటాడు. సరే, మీరు వెళ్ళొచ్చు. ఈ సాక్ష్యాన్ని పరిగణలోకి తీసుకొని శిక్ష వేయాల్సిందిగా కోరుతున్నానని లాయర్ చెప్తాడు. ఈ సాక్ష్యాన్ని కోర్టు పరిగణలోనికి తీసుకొని ఈ కేసుని వచ్చే నెల 26వ తేదీకి మేము వాయిదా వేయబడుతోంది అని జడ్జి చెప్పటంతో ఛ అంటూ భూమి, గగన్, చెర్రీ చాలా బాధపడుతూ ఉంటే అపూర్వ చాలా సంతోషపడుతూ ఉంటుంది.